నమస్తే వెల్కమ్ టు దూతా మీడియా నేను పవన్ మారుతున్న కాలానికి అనుగుణంగా మనం కూడా మారాలి నమ్మట్లేరు కదా అయితే మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను మీకు కోడక్ కంపెనీ గుర్తుందా కెమెరా ఈ కంపెనీ 1997లో ఈ కోడక్ కంపెనీలో 1,60,000 మంది ఉద్యోగులు ఉన్నారు ప్రపంచ ఫోటోగ్రఫీకి 85% కోడక్ కెమెరాలే ఉండేవి కానీ మొబైల్ కెమెరాల రాకతో ఈ కోడక్ కంపెనీ పూర్తిగా మార్కెట్ నుంచి బయటికి వెళ్ళిపోయింది అంతేకాదు కంపెనీ దివాలా కూడా తీసింది వేలాది మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు ఇదే పరిస్థితి ఈ ఒక్క బ్రాండ్కే కాదు మరెన్నో ప్రముఖ బ్రాండ్లకు ఎదురైంది ఎందుకంటే మారుతున్న ప్రపంచానికి మారుతున్న కాలానికి అనుగుణంగా ఈ కంపెనీలు పోటీ పడలేకపోయాయి ఎగ్జాంపుల్గా హెచ్ఎంటి గడియారాలు అలాగే బజాజ్ స్కూటర్లు ఆ తర్వాత డైనోరా టీవీలు ఆ తర్వాత మోర్ఫీ రేడియో తర్వాత నోకియా మొబైల్ ఫోన్లు రాజదూత్ బైక్ అంబాసిడర్ కార్లు ఇవి మారుతున్న ప్రపంచానికి మారుతున్న కాలానికి అనుగుణంగా అవతల కంపెనీలకి పోటీని ఇవ్వలేకపోయాయి మారలేకపోయాయి అందువల్ల ఈ కంపెనీలను దివాలా తీశాయి అయితే ఈ కంపెనీల ఉత్పత్తుల్లో ఎక్కడ కూడా నాణ్యత లోపం లేదు కానీ వీటిని ఎందుకు మార్కెట్ వదిలేసిందంటే మారుతున్న యుగానికి అనుగుణంగా ఈ కంపెనీలు టాప్ కంపెనీలు మారలేకపోయాయి ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఈరోజు మనం ఉన్న విధంగా రేపు ప్రపంచం ఉండదు వచ్చే 10 ఏళ్లలో 70 నుంచి 90% ఉద్యోగాలు పూర్తిగా అంతరించిపోతాయి మనం 4వ పారిశ్రామిక విప్లవం అంటే 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో అడుగు పెడుతున్నాము టాప్ కంపెనీలు ఎలా మారాయి అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం మన ఇండియాలో టాప్ కంపెనీస్ ఎలా మారాయి ఎగ్జాంపుల్ ఇప్పుడు ఊబర్ చూసుకుందాం ప్రపంచంలోని అతిపెద్ద ట్యాక్సీ కంపెనీ కానీ ఒక్క కారు కూడా అతని సొంతం కాదు ఆ కంపెనీ సొంతం కాదు అలాగే ఎయిర్బిఎన్బి ప్రపంచంలో అతిపెద్ద హోటల్ కంపెనీ కానీ ఒక్క హోటల్ దీనికి కాదు అలాగే పేటిఎం ఓలా ఓయో రూమ్స్ యాజమాన్యం లేని సంస్థలు కానీ మార్కెట్ను నేటి తరంలో ఏలుతున్నాయి ఇప్పుడు అమెరికాలో కొత్త లేయర్లకు పెద్దగా పని లేదు ఎందుకంటే అక్కడ ఐబిఎం వాట్సన్ అనే లీగల్ సాఫ్ట్వేర్ కొత్త లేయర్ కంటే బెటర్గా కేసులను వాదిస్తుందంట దీంతో అక్కడ 90% లాయర్లు పని కోల్పోతారు 10% మాత్రమే మిగిలి ఉంటారు వాళ్ళు కూడా మంచి నిపుణులు అర్థం చేసుకోండి రాబోయే కాలంలో ప్రపంచం ఎలా మారుతుందో ఇంకో ఎగ్జాంపుల్ క్యాన్సర్ డయాగ్నోసిస్ కోసం కొత్త వైద్యులు అవసరం లేదంట వాట్సన్ సాఫ్ట్వేర్ డాక్టర్ల కంటే 4 రెట్లు వేగంగా ఖచ్చితంగా రోగాలను గుర్తిస్తుందంట 2030 నాటికే కంప్యూటర్లు మానవ మేధస్సుల మించి పనిచేస్తాయంటే నమ్మశక్యం లేదు కదా కొత్తగా కార్లు కొనాల్సిన అవసరం కూడా రానివ్వరు వచ్చే 20 ఏళ్లలో 90% కార్లు రోడ్లపై కనబడవు ఎందుకంటే ఇప్పుడు అన్ని ఎలక్ట్రిక్ కార్స్ వస్తున్నాయి మిగిలిన కార్లు ఎలక్ట్రిక్ లేదా హైబ్రిడ్ కార్లుగా తయారవుతాయి పెట్రోల్ అవసరం తగ్గిపోతుంది తద్వారా అరబ్ దేశాల ఆర్థిక వ్యవస్థ కుప్ప కూలిపోతుంది మీరు కారు కావాలంటే ఊబర్ వంటి సాఫ్ట్వేర్ ద్వారా రిక్వెస్ట్ చేయాల్సింది ఆటోమేటిక్ డ్రైవర్లెస్ కార్ మీ ఇంటి ముందుకు వస్తుంది మీ ఇంటి ముందుకు వచ్చి వాలిపోతుంది ఈ మార్పులతో ఎన్నో రంగాలు మూసివేయబడతాయి ట్రాఫిక్ పోలీస్ అవసరం ఉండదు ఎందుకంటే ట్రాఫిక్ ఉండదు కాబట్టి కార్లకు ఇన్సూరెన్స్ అవసరం లేదు ఎందుకంటే ప్రమాదాలు 99% తగ్గిపోతాయి పెట్రోల్ బంకులు మూతపడతాయి ఎందుకంటే ఎలక్ట్రిక్ కార్లు వచ్చిన తర్వాత గత 10 ఏళ్లలో మనం చూసిన మార్పు ఏంటంటే ఎస్టీడీ బూతులు లేవు మొబైల్స్ ఫోన్ రాకతో నశించిపోయాయి కంప్లీట్గా రీఛార్జ్ షాప్లు పూర్తిగా ఆన్లైన్ రీఛార్జ్కి మారిపోయాయి ఫ్లిప్కార్ట్ అమెజాన్ రాకతో పూర్తిగా రిటైల్ షాపింగ్ తగ్గిపోయింది క్యాష్ లేదు డిజిటల్ మనీ పేటిఎం గూగుల్ పే హస్తగతమవుతున్నాయి మార్పును అంగీకరించండి లేకపోతే కాలానికి ఖచ్చితంగా బలి అవుతారు మార్పును ముందుగా అర్థం చేసుకున్న వారే భవిష్యత్తును శాసిస్తారు రారాజులా బతుకుతారు ఇలాంటి మరిన్ని అప్డేట్ కోసం ఖచ్చితంగా మా దూతా మీడియాని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరించండి థ్యాంక్ యూ